వెల్కమ్ టు ప్రజా న్యూస్. అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన యువ సర్పంచ్ చెండా రవిశంకర్. 3 సంవత్సరాలలో పంచాయతీలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పర్రేడ సర్పంచ్ చెండా రవిశంకర్ పంచాయతీ ప్రజలకు వివరించారు. అల్లూరి జిల్లా పెదబైలు మండలం పర్రేడ పంచాయతీలో గురువారం స్థానిక సర్పంచ్ రవిశంకర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ముందుగా నూతనంగా నిర్మించబడ్డ డంపింగ్ యార్డ్ను ప్రారంభించారు. అనంతరం పంచాయతీ ప్రజలకు డస్ట్బిన్లను పంపిణీ చేసి బదిలీపై వెళ్తున్న సచివాలయ ఉద్యోగులకు సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవిశంకర్ మాట్లాడారు. పంచాయతీ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. 3 సంవత్సరాల కాలంలో పంచాయతీలో ఏ గ్రామాలకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ప్రజలకు గ్రామ సభలో క్షుణ్ణంగా వివరించారు. పంచాయతీ ప్రజల సహకారంతో పంచాయతీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని యువ సర్పంచ్ రవిశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ సభ కార్యక్రమంలో భాగంగా విచ్చేసినటువంటి వైస్ సర్పంచ్ లింగన్న డాడీ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ రామచంద్ర డాడీ గారికి, అదేవిధంగా వార్డు మెంబర్ రవికుమార్ బాబు గారికి, అదేవిధంగా పూర్ణయ్య గారికి, అదేవిధంగా వార్డు మెంబర్ బాబాయ్ సంజీవరావు గారికి, అదేవిధంగా రాజీ చెల్లి గారికి, అదేవిధంగా వార్డు మెంబర్ స్వర్ణాచెల్లి గారికి, అదేవిధంగా కల్లా వార్డు మెంబర్ అత్త గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి వార్డు మెంబర్లు అందరికి కూడా, అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్ విఆర్పీలందరికీ, అదేవిధంగా అంగన్వాడీ మేడమ్స్ అందరికీ, అదేవిధంగా ఆశా వర్కర్స్ మేడంలు అందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నేను గెలిచి సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో భాగంగా నేను ఏమేమి పనులు చేశాము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ మేడం గారు, అదేవిధంగా డిడిఓ సత్యనారాయణ సార్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ మేడం గారు, అదేవిధంగా డిడిఓ సత్యనారాయణ సార్ గారు, మా ముగ్గురు ఆధ్వర్యంలో, అదేవిధంగా మేము ఉన్నటువంటి మాతో పాటు ఉన్నటువంటి వార్డు మెంబర్లు ఉన్న హయాంలో మేము చేసినటువంటి పనులు ఏమేమి చేసామనేది మేము ఈ సందర్భంగా మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మన సెక్రటరీ మేడం గారు, లలిత కుమారి మేడం గారు, అదేవిధంగా డిడిఓ సత్యనారాయణ సార్ కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నారు. కాబట్టి ఈరోజు ఏమేమి పనులు చేసామనేది నేను ప్రజల ముందు తెలియపరుస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 1వది సచివాలయం, 2వది రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా హెల్త్ సెంటర్, అలాగే డంపింగ్ యార్డ్ కూడా ఈ రోజే మనం ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనిలో భాగంగా సుమారుగా 800 డస్ట్బిన్స్ కూడా వచ్చింది. అది త్వరలో మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. శ్మశాన వాటిక రహదారి పర్రేడ గుడి దగ్గర నుండి శ్మశాన వాటిక వరకు, అలాగే కలెక్టర్ గారి నిధులతో గ్రావిటీ సోర్స్ వర్క్ ప్లస్ జేఎస్ఎం నిధులతో పర్రేడ సచివాలయం ప్రక్కనే ఇక్కడే బోర్ కూడా తీయించడం జరిగింది. అలాగే పర్రేడ కాలనీలో సీసీ రోడ్ వేయించడం జరిగింది. అదేవిధంగా నుయ్యి నుండి ఊరు వరకు వాటర్ ట్యాంక్ విత్ మోటార్ కనెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పర్రేడ స్కూల్లో రిపేర్ వర్క్ చేయించడం జరిగింది. పర్రేడ నుండి అంబపడ రోడ్ వరకు 6 కల్వర్ట్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఫార్మేషన్ రోడ్ కూడా చేయించడం జరిగింది. అలాగే ఫార్మేషన్ రోడ్ ఫ్రమ్ పర్రేడ టు అంబపడ విలేజ్ యానిమల్స్ కు ఫస్ట్ ఎయిడ్ నిమిత్తం చికిత్స కొరకు అక్కడ ఒక స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అంబపడ గ్రామంలో వాటర్ రిపేర్ వర్క్ చేయించడం జరిగింది. అలాగే అంబపడ గ్రామం నుండి పెద్దాపూర్ గ్రామం వరకు మెటల్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా చర్చ్ క్రిస్టియన్స్ సంస్థ
ద్వారా వాళ్ళు చర్చ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చర్చిలో భాగంగా నేను సుమారుగా 250 మీటర్లు వైర్ కనెక్షన్ ఇప్పించడం జరిగింది. అలాగే పెద్దాపూర్ గ్రామంలో 3 సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అదేవిధంగా పెద్దాపూర్లోనే మరొక 2 బోర్వెల్స్ తీయించడం జరిగింది. అదేవిధంగా లకేపూర్ గ్రామంలో బోర్ తీయించి సోలార్ కనెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. రూడ గోమంగిలో శ్రీ శ్రీ సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారుగా 2000 మీటర్ల నుండి గ్రావిటీ సోర్స్ విత్ 5000 లీటర్స్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జేఎస్ఎం నిధులతో 7.5 lakhs అమౌంట్ తో అక్కడ వాటర్ వర్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పర్రేడ గ్రామ పంచాయతీలో మారుమూల గ్రామం అయినటువంటి తిరింగి గ్రామంలో గ్రావిటీ సోర్స్ ఇది సుమారుగా 1500 మీటర్ల డిస్టెన్స్ నుండి గ్రావిటీ సోర్స్ జేఎస్ఎం నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముజ్జల్బంద గ్రామంలో సోలార్ వర్క్ విత్ బోర్ కనెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లక్ష్మీపురం గ్రామంలో కూడా 3 బోర్ వెల్స్ తీయించడం జరిగింది. 3 బోర్ వెల్స్ లో 1 బోర్ ఫెయిల్ అవ్వడం జరిగింది, 2 సక్సెస్ అయింది. కాబట్టి 2 బోర్ వెల్స్ లో మనం ట్యాంక్ కనెక్షన్ విత్ మోటార్ ఏర్పాటు చేస్తాం. అలాగే నందిమెట గ్రామంలో సీసీ రోడ్ వేపించడం జరిగింది. అలాగే లక్ష్మీపురంలో గ్రావిటీ సోర్స్ రిపేర్ వర్క్ చేయించడం జరిగింది. కల్లావు గ్రామంలో నూతనంగా బోర్వెల్ తీయించడం జరిగింది. అలాగే చెరువీధి గ్రామంలో గ్రావిటీ సోర్స్ విత్ 500 లీటర్స్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా చెరువీధి గ్రామంలో జేఎస్ఎం నిధులతో నూతనంగా బోర్ తీయించడం జరిగింది. బోర్ తీయించి 5000 లీటర్స్ వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామానికి విలేజ్ టు విలేజ్ మా సచివాలయ సిబ్బంది, మా వార్డు మెంబర్స్, అలాగే నేను, అదేవిధంగా పార్టీలకు అతీతంగా విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా వెళ్ళి మేము ప్రతి గ్రామానికి, పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కొన్ని పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా కొన్ని పెండింగ్ లో కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రతి స్కూల్స్ అండ్ అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందాక డిఏ గారు చెప్పినట్టు 2020 నుండి 2024 సంవత్సరం వరకు కేస్ట్ సర్టిఫికేట్లు ఒక 800 కేస్ట్ సర్టిఫికేట్స్ ఇప్పించడం జరిగింది. ఒక 700 ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇప్పించడం జరిగింది. రీఇష్యూ సర్టిఫికేట్స్ 4 months బిఫోర్ నుండి కొన్ని సర్టిఫికేట్స్ ఇప్పించడం జరిగింది. అంటే ఫ్యామిలీ మెంబర్ లో ఎవరైనా ఒకరికి ఉంటే మిగతా వాళ్ళకి కూడా రీఇష్యూ చేసి సర్టిఫికేట్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా చిల్డ్రన్స్ లేట్ బర్త్ సర్టిఫికేట్స్ ఇప్పించడం జరిగింది. 240 పెన్షన్స్ ఇప్పించడం జరిగింది. కొత్తవి మా హయాంలో 240 పెన్షన్లు కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా అప్లై చేసినటువంటి 21 పెన్షన్స్ కూడా పెండింగ్ లో ఉంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ 37 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికేట్లు ఒక 18 మ్యారేజ్ సర్టిఫికేట్లు ఇప్పించడం జరిగింది. 1B సర్టిఫికేట్లు ఇప్పించడం జరిగింది. సుమారుగా ఆరోగ్యశ్రీ కార్డులు 520 చేపించడం జరిగింది. అదేవిధంగా పెన్షన్, కొత్త పెన్షన్ ఎవరైతే 50 years కి వచ్చి అర్హత ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మన సచివాలయ సిబ్బంది అందరూ కూడా వెళ్ళి ఎవరైనా అర్హత ఉంటే వాళ్ళకు కూడా కనుగొనడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకు 45% ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో వాళ్ళకి కూడా కొంతమందికి ఇప్పించడం జరిగింది. కొన్ని న్యూ పెన్షన్స్ కూడా అప్లై చేస్తున్నాం, అవి కూడా వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా విడో పెన్షన్స్ ఇస్తున్నాం. అదేవిధంగా సికిల్ సెల్ ఎనిమియా ఒక 6 members కి ఇస్తున్నాం. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, నేను గెలిచిన వెంటనే ఒక 2 years తర్వాత దురదృష్టవశాత్తు కాకినాడలో ఆయిల్ ట్యాంకర్ ని క్లీన్ చేస్తూ సుమారుగా మన పంచాయతీలో 4 మరణించడం జరిగింది. మరి చాలా బాధాకరం. అదే విధంగా మన పక్కనే ఉన్నటువంటి కొండపల్లి పంచాయతీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా మరణించడం జరిగింది.